ఎమ్మెల్సీ ఎన్నికలు 2025 ముగిశాయి. ఓట్ల లెక్కింపు ఎప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఎవరికి ఎక్కువ మద్దతు? ఓటింగ్ శాతం ఎంత? ప్రధాన అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. విజేత ఎవరు? తాజా అప్డేట్స్ కోసం ఈ వీడియోని చూడండి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున 6 స్థానాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 జిల్లాల పరిధిలోనే 1062 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,583 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3 స్థానాల్లో ఓటింగ్ కోసం 873 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో పాటలపాటి రఘువర్మ, గాదే శ్రీనివాసులు నాయుడు, విజయగౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం బరిలో 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బరిలో 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో అలపాటి రాజేంద్ర ప్రసాద్, కెఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ల దృశ్యాలను మరియు బందోబస్తు ఏర్పాట్లను ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఓట్ వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. 1, 2, 3 అంకెలు మాత్రమే వేయాలి. అక్షరాలలో రాయకూడదు. ఎలాంటి గుర్తులు అంటే రైట్ ఆర్ రాంగ్ పెట్టరాదు. అంకెలకు బ్రాకెట్ పెట్టకూడదు. రోమన్ అంకెలు 1, 2, 3 వేయరాదు. ఓటుకు పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన స్కెచ్ పెన్ ను ఉపయోగించాలి. ఇతర ఎలాంటి పెన్స్ యూజ్ చేయకూడదు. ఓటరు తప్పనిసరిగా 1 గుర్తించి ఆ తరువాత వరుస క్రమంలో 2, 3 ప్రాధాన్యతలు గుర్తించవచ్చు, లేదా గుర్తించకపోయినా ఓటు చెల్లుతుంది. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బాక్స్ లో 1 వేయాలి. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు కింద వాటిలో ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు విధిగా తీసుకువెళ్లాలి. ఆధార్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డ్, ఫోటో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఫోటో ఉన్న పాస్పోర్ట్, డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డ్, ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, ఫోటో ఉన్న దివ్యాంగుల సర్టిఫికేట్, ఫోటో ఉన్న పట్టదారు పాస్బుక్, ఫోటో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డు వంటిది ఏదో ఒకటి తప్పనిసరిగా క్యారీ చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఈ రోజు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేష్ తమ ఓటు వేశారు. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో కెఎస్ లక్ష్మణరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు వేయలేకపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గ్రాడ్యుయేట్ కాదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. మరోవైపు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ పవన్ ఓ వీడియోను విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హీట్ పుట్టించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు భారీ భద్రతా నడుమ స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. అయితే
మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇక్కడ టీడీపీ, పీడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉంది. తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా బరిలో నిలవగా పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు పోటీ చేశారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే ఇక్కడ కేవలం టీచర్స్ యూనియన్స్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ప్రస్తుతం పోలింగ్ ముగియడంతో కాసేపట్లో బ్యాలెట్ బాక్సులను విశాఖకు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బుల పంపిణీ వివాదాస్పదంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓటుకి నోటు అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ వీడియో రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. అటు తెలంగాణలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ ను తలపించాయి. ఇక్కడ 3 ఎమ్మెల్సీలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో 1 టీచర్స్ స్థానానికి, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో 1 టీచర్స్ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండలో మరో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఉపాధ్యాయ సంఘాల మధ్య ఫైట్ నడిచింది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్లోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఏపీ, తెలంగాణలో మొత్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తవ్వగా మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది. అయితే ఈ ఎన్నికలు అధికార కూటమికి సవాల్గా మారాయి. అందుకే గెలుపు కోసం గత 5 నెలలుగా కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమైన అంశాలు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరనేది కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన తరువాత మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 30 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినప్పటికీ ప్రధానంగా టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యనే ప్రధాన పోటీ జరిగింది. ఆలపాటి రాజా ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకుడు. ఇక కేఎస్ లక్ష్మణరావు లెక్చరర్ గా పనిచేసి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలబడి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికలను టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్ల చేర్పించడం నుంచి ప్రచారం వరకు చాలా పకడ్బందీగా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి తన పట్టును నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఓట్ల లెక్కింపు మార్చి 3 ఉంటుంది. పోలింగ్ 6 జిల్లాల్లో జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పోలింగ్ జరిగింది. అయితే ఇందులో ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే పోలింగ్ జరిగింది. మీరు ఎమ్మెల్సీ ఓటును వేశారా? ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.